వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను మహాలక్ష్మి. మోడీ హ్యాట్రిక్ ధీమా వెనుక ఉన్నది ప్రజాభిమానం కాదు, విపక్షాల వైఫల్యమే. కేంద్రంలో వరుసగా మూడోసారి మోడీ సర్కార్ కొలువు తీరడం ఖాయమన్న విశ్వాసాన్ని బీజేపీ వ్యక్తం చేస్తోంది. అయితే ఆ విశ్వాసం ధీమా ప్రజాభిమానాన్ని చూరగొనడం వల్ల వచ్చింది కాదని, కేవలం విపక్షాల వైఫల్యంతో వచ్చిందేనని పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం హీట్ పెరిగింది. మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ హ్యాట్రిక్ విజయాల కోసం కాంగ్రెస్ 2 ఓటముల తర్వాత ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో చెమట ఓడుస్తున్నాయి. ఇక ప్రచారం తీరు, దూకుడు చూస్తే ఎవరైనా కేంద్రంలో మోడీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని అంటున్నారు. అయితే పరిశీలకులు, రాజకీయ పండితులు మాత్రం అదంతా ఈజీ కాదంటున్నారు. వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలను దూరం చేసుకుంది. మళ్లీ ఎన్నికల ముందు మిత్రపక్షాలతో పొత్తు కోసం వెంపర్లాడింది. ఏకపక్ష విజయం పట్ల నిజంగానే అంత ధీమా ఉంటే పొత్తుల కోసం ఎందుకు తహతహలాడుతుందన్న ప్రశ్న సహజంగానే అందరిలో ఉదయిస్తుంది. మరోవైపు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్ వెనుక ర్యాలీ అయ్యే విషయంలో ముందు వెనకలాడుతోంది. దాంతో సహజంగానే ఎన్డీఏ బలంగా ఉంది. ఇండియా కూటమి బలహీనంగా ఉందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే పరిస్థితి బయటకు కనిపించేంత క్రిస్టల్ క్లియర్గా లేదని, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏకు హ్యాట్రిక్ విజయం సునాయాసంగా దక్కే అవకాశాలు అంతగా కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశంలో ప్రభుత్వ వ్యతిరేకత చాప కింద నీరులా విస్తరిస్తోందంటున్నారు. 2004లో బీజేపీ భారత్ వెలిగిపోతుంది అనే నినాదంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన బీజేపీ పరాభవం ఎదురైన సంగతి గుర్తు చేస్తున్నారు. అప్పుడు ఉన్నది ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమే. మిత్రధర్మాన్ని పాటించడంలో కానీ, ప్రజామోద పాలన విషయంలో కానీ మోడీ సర్కారు కంటే వాజ్పేయి సర్కారే బెటర్ అని పరిశీలకులు చెప్పడమే కాదు, అప్పటి ఎన్డీఏ ప్రజాస్వామ్య పక్షాల నాయకులు కూడా ఎలాంటి సంకోచం లేకుండా చెబుతారు. అయినా అప్పటి వాజ్పేయి ప్రభుత్వంపై వ్యతిరేకత కాంగ్రెస్కు కలిసి వచ్చింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో వాజ్పేయి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను ఎన్నికల తర్వాత పరిశీలకులు నిశ్శబ్ద విప్లవం అని అభివర్ణించారు. ప్రస్తుతం మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంపై కూడా ప్రజా వ్యతిరేకత నిశ్శబ్దం ఉందని, జనం బాహాటంగా ఆ విషయాన్ని వెల్లడించకపోయినా ఎన్నికల్లో ఆ వ్యతిరేకత ప్రభావం కనిపించే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం, హిందుత్వ అజెండా, ఉమ్మడి పౌర స్మృతి, వాగ్దానం, ఇక తలాక్ రద్దు, జమ్మూ కాశ్మీర్ వంటి అంశాలు తమను మరోసారి అధికార పీఠంపై కూర్చోపెడతాయన్న విశ్వాసం మోడీలో స్పష్టంగా గోచరిస్తోంది. అయితే ఓ తాజా సర్వే భారతీయులు హిందుత్వం కంటే సర్వమత సామరస్యాన్ని కోరుకుంటున్నారని, రామభక్తి సామ్రాజ్యం కంటే ప్రజాస్వామ్య భారతాన్ని ఇష్టపడుతున్నారని తేల్చింది. జనాభాలో దాదాపు 79% మంది బీజేపీ అజెండా హిందుత్వం అయినా తాము బహుమత భారత ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నామని కుండబద్దలు కొట్టేశారు. ఇక ఆ తాజాగా తీసుకున్న శాంపిల్స్ తక్కువే అయి ఉండొచ్చు, కానీ మెజారిటీ ప్రజల మనోభావాలను స్పష్టంగా ప్రతిఫలించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ సందర్భంగా 2004 ఎన్నికల ఫలితాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పటి ఎన్నికల్లో యూపీఏ ప్రధాని అభ్యర్థిగా సోనియా అన్న నినాదంతోనే ఎన్నికలు వెళ్లాయి. అప్పట్లో సోనియా విదేశీయతను బీజేపీ చాలా ప్రముఖ అంశంగా ప్రచారం చేసింది. అయినా జనం సోనియా విదేశీయత అంశాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని మోడీ సాధించిన ఘన విజయంగా చెప్పుకుంటూ బీజేపీ ప్రజల్లోకి వెడుతోంది. అదే సమయంలో మోడీ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కాంగ్రెస్, కూటమి పార్టీలు పెద్దగా సఫలం కావడం లేదు. అయినా ప్రజల్లో రామమందిర నిర్మాణం పట్ల సానుకూలత కంటే దేశంలో పెచ్చరిల్లుతున్న విద్వేష భావనల పట్లే ఎక్కువ ఆందోళన వ్యక్తమవుతోందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటి ఇండియా ఫ్రంట్ నేతలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ, బీజేపీ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమవుతున్నారు. గత ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ యంత్రాలపై విమర్శలు వచ్చాయి. కొన్ని యంత్రాలు కనిపించకుండా పోయాయనే వార్తలు వచ్చాయి. దేశంలో విలయతాండవం చేస్తున్న నిరుద్యోగ రక్కసి కారణంగా
మధ్యతరగతి ప్రజల్లో మోడీ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని, అలాగే రైతుల ఆదాయం రెట్టింపు అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ రైతులను దగా చేసిందన్న అభిప్రాయం కూడా బలంగా వ్యక్తమవుతోంది. ఎలాంటి రాజకీయ మద్దతు లేకుండానే రైతులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్నారు. మోడీ సర్కార్ను నిలదీస్తున్నారు. నిత్యావసర ధరలు ఆకాశానికి చేరుతున్నాయి. వీటిని అదుపు చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. ఉత్పత్తి రంగాలు కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళాయి. వారికి ప్రభుత్వం అండ ఉండడంతో పాటు ఆర్థిక వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని ఉన్నారు. ఫలితంగా వారు నిర్ణయించిందే ధరగా మారుతోంది. దాంతో అదుపు లేకుండా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. దాంతో అన్ని వర్గాల్లోనూ కేంద్రంలోని మోడీ సర్కారు పట్ల ఏదో స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఈ విషయాలపై ప్రజల్లోకి బలంగా దూసుకెళ్లాల్సిన కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఘోరంగా విఫలమయ్యాయి. పంజాబ్, హర్యానాలో రైతుల్లో గిట్టుబాటు ధర, రైతు చట్టాలు ఉపసంహరణ చేయకపోవడంపై అసంతృప్తి ఉంది. సిఏఏ అమల్లోకి తేవడం వల్ల పౌరసత్వంపై మైనారిటీలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేధావులు ప్రభుత్వ తీరును విమర్శ చేస్తే అర్బన్ నక్సలైట్లుగా పిలుస్తూ అరెస్టు చేయడంతో ఆయా వర్గాల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే కేంద్రంలోని మోడీ సర్కార్పై వ్యక్తమవుతున్న ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో కాంగ్రెస్ కూటమి, ఇతర బీజేపీయేతర పార్టీలు విఫలం కావడం బీజేపీకి కలిసి వచ్చే అంశంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.